అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, నిత్యులకు తండ్రి, సత్యదేవ, సమాధానకర్త, అధిపతి, బలవంతుడ, శ్రేష్ఠుడానికి వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి నాయన సంఘముల మధ్య సంచరించు మా దేవా, మీ మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు శ్రేయస్కరం, మీ మాటలు మాకు ఆశీర్వాదకరం. ప్రభువా, వీళ్ళతో మీరు మాట్లాడాలని అడుగుతున్నాము తండ్రి. మేము కాదు నాయన, మీరు మాతో మాట్లాడితే ప్రభువా, మా వేదన, బాధ, చింత ప్రతిదీ ప్రభువా మీ మీద వేసి యొక్క ప్రాంగణంలో ఏ స్త్రీ, ఏ పురుషుడు కూర్చుని ఉన్నాడు, ఏ హృదయం తలెత్తుతుందో, ఏ హృదయంతో మీరు మాట్లాడాలని హృదయము ఉదయం నుంచి మీరు కూర్చొని దేవా నాతో మాట్లాడు, ఒక్క మాట నాతో మాట్లాడు, ఒక్క నిమిషం నాతో మాట్లాడి ఏ హృదయము తగ్గిపోతుందో ప్రభా ఆ హృదయాన్ని స్పర్శించండి నాయన. ఇక మధ్య సమయంలో తండ్రి నీ వాక్య ఉపదేశం ప్రభా మా అందరికీ ఇచ్చి ప్రభా నాయన నీ ఆత్మీయ ఆహారాన్ని అనుభవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి పొందమని కేవలం మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేస్తున్నాము పేరిట వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. ఆల్రెడీ మరి భారతమ్మ గారు తల్లి గారు చెప్పారు. మరి అంతకుముందు ఇంకొక పాస్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు మాత్రం నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతాను. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని ఆ యొక్క మరియ చెప్తున్న మాటను మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఆయన ప్రాణము, నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది అంటున్నాడు. అదే మాట దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. చాలా వరకు మనమందరము క్రైస్తవులుగా పుట్టాము. క్రైస్తవ సంఘాల్లో ఆయా మరి ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నాము. సంఘాల విశ్వాసంగా కాపలుగా ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో దేవుని గణపరిచే విధంగా మరి మరియ కనిపిస్తుంది. దావీదు నా ప్రాణానికి హృదయానుసారుడు అంటున్నాడు దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడిని దర్శించడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమా? నీవు సిద్ధంగా ఉన్నావా? ఇక మధ్యాహ్నకాల సమయంలో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను కనపరచవని కనపరుస్తానంటున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ఎవరిని కనపరుస్తున్నాం మనం? ఎవరి వైపు చూస్తున్నాం మనం? కొంతమందికి లోకంలో చాలా ఇష్టం, మనకేమి ఇష్టం? మనం దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుని వైపు చూస్తున్నామా, ఇక లోకం వైపు చూస్తున్నామా? ఒక్కసారి మనతో మనం మాట్లాడుకుందాం. దేవా, ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడమని అడుగుదాం దేవుని. ఎందుకు అంటే దేవుడు మాట్లాడితే ఆశీర్వాదకరం. బైబిల్లో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది ధ్యానించారు, ఎంతో మంది జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆ జ్ఞానంలోనే ధ్యానం చేశారు వాడు. ఆ ధ్యానంలోనే అనేక మర్మములు తెలుసుకున్నారు. మనము ఈ యొక్క స్థలంలో మరి ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశం ఇతర దేశాల్లో లేదండి, ఇతర ప్రాంతాల్లో లేదు. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాలలో ఈ అవకాశాలు లేకుండా ఎంతో మంది ఏడుస్తున్నారు, ఎంతో మంది మదనపడుతూ ఉన్నారు. ఇప్పటికి 12,000 మంది పాస్టర్లు జైల్లో ఉన్నారు. దేనికో తెలుసా? సువార్త సేవ చేసినందుకు. వాళ్ళు దొంగతనాలు చేయలేదండి, వ్యభిచరించలేదండి, పాపపు పనులు చేయలేదు. కేవలం యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన సత్య సువార్తను ప్రకటిస్తున్నందుకు అరెస్ట్ కాబడ్డారు, జైల్లో ఉన్నారు. మనం ఇక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. తల్లి గారికి మరి అలాగే తండ్రి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మంచి ప్రాంగణంలో మరి ఎంత ఖర్చు పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఈ కూర్చుని వేయడానికి కొంతమంది కావాలి, మ్యూజిక్ కొంతమంది కావాలి, మరి షామినా వేయడానికి కొంతమంది కావాలి. వీళ్ళందరూ కలిసి శ్రమిస్తేనే, కొంత వ్యయము చేస్తేనే, కొంత డబ్బు ఖర్చు పెడితేనే అక్కడ ఆహారం కానీ ఇక్కడ మనం ఉండగలుగుతున్నాం. దీనంతటికీ కేవలము దేవుని మీద ప్రేమ, దేవుని మీద ప్రేమ చేత దేవుని సత్య స్వార్థ ప్రకటించడానికి అనేక మందికి మోకరిని విజ్ఞాపన చేయడానికి దేవుడి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈరోజు మరి మదర్ మేరీ గురించి మాట్లాడుతున్నాం. మార్చి 25 సత్య స్వార్థను ప్రకటించే ఒక టేబుల్ గా, ఒక మంచి మరి ప్లాట్ఫామ్ గా ఈ రోజు మనం ధ్యానం చేస్తున్నాం.
ఆధిక్యతల గురించి మనం మాట్లాడుకోవాలి. దేవుడు ఆరంభంలో అవ్వను సృష్టించినప్పుడు స్త్రీ జీవితము ద్వారా ఆయన ఎటువంటి మహిమను పొందాలని ఉద్దేశించాడో దాన్ని నమ్మకంగా ప్రత్యక్షంగా మరి ఈ యొక్క అవకాశాలు స్త్రీలకు ఈనాడు అవసరమై ఉన్నాయండి. నేను చాలా మరి సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్నాను, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. దగ్గరికి చాలా మంది వస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఒక బోర్డు ఉంటుంది, మీరు చూసారో చూడలేదు. ఆ పోలీస్ స్టేషన్ బోర్డులో అక్కడ రాసి ఉంటాయి మరి కొంతమంది కనబడట్లేదని, లేదంటే వీళ్ళు కనబడితే మాకు అప్పగించండి అని పేర్లు రాసి ఉంటాయి. ఆ పేర్లు ఎవరియో తెలుసా? హృదయం పగిలిపోతుంది. అక్కడికి వెళ్తే హృదయం పగిలిపోతుంది. ఎందుకు అంటే విలాప వాక్యం 3వ దేవుడు చెప్తున్నాడు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు రేయి మొదటి జామున ప్రార్థించమన్నాడు. ప్రియ సహోదరి, నీ పిల్లలు ఎక్కడ? ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ యవనస్తులు ఎక్కడ? నీ యవనస్తులు ఎక్కడున్నారు? నీ పక్కన ఉన్నారా? కాలేజీలో ఉన్నారా? ఆఫీసులో ఉన్నారా? నీ యవనస్తులు ఎక్కడ? ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పగలుగుతున్నావా? లేదంటే ఒక వినానా మూల్యము చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెల క్రితం ఒక తల్లి 2 పిల్లలు తీసుకొని రైల్వే ట్రాక్ సూసైడ్ చేసుకున్నది మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? డిప్రెషన్ మోర్ డేంజరస్. అలాంటి డిప్రెషన్లో ఉన్నావేమో ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. నీతో అమ్మ, నేను కాదు, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. సత్యస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? మనం కూడా అలాగే ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది. దేవుడు ఆమెను సృష్టించినప్పుడు ఆమెను ఆదాముకు ఎలా ఇచ్చాడండి? సహాయకురాలుగా ఇచ్చాడు. స్త్రీలకు ఉన్నటువంటి ఆధిక్యతలు నేను చెప్తాను. నెంబర్ 1 సహాయకురాలుగా, కుటుంబానికి సహాయకురాలుగా, భర్తకు సహాయకురాలుగా మనము హెల్పర్స్ గా ఉండాలి. యోహాను సువార్త 14:16. సమయం లేదు, రాసుకోండి. పరిశుద్ధాత్ముడు ఎలా కనపడకుండా మౌనంగా శక్తివంతంగా విశ్వాసకి ఎలా సహాయం చేయాలో అలాగే స్త్రీ కూడా మగవారికి లేదా పురుషులకు సహాయం చేయటకు సృష్టించబడేది. అది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఎక్కువగా పాడైపోవడానికి, ఎక్కువగా ఇబ్బందికరమైన పాల్పడడానికి స్త్రీలే కారణం. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది. నా దగ్గరికి 137 కేసులు వచ్చినాయి. ఏం కేసులు అవి? విడాకులు కేసులు, డైవర్స్. ఎందుకో తెలుసా? పెళ్లి చేసిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని సపరేట్గా ఉంచలేకపోతున్నాం. ప్రతి దాంట్లో మనమే ఇన్వాల్వ్ అవుతాం. అబ్బాయి తల్లి అని ఆ కేడర్ మరి గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. మనం ఆ అమ్మాయి మన కూతురైతే ఎలా ఉంటుందో ఆలోచించలేకపోతున్నాం. స్త్రీలుగా చాలా దౌర్భాగ్యంగా జీవిస్తున్నాం కొన్నిసార్లు. కుటుంబాల్లో ఎక్కువగా కట్నాలు అడిగేది ఎవరండి? ఎవరు అడుగుతున్నారు? మామగారు అడుగుతారా? అత్తగారు అడుగుతారా? సిగ్గుపడాలి. మనం క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తూ కులాలు, గోత్రాలు, మతాలతో కొట్లాడుకుంటున్నాం, డినామినేషన్స్ తో కొట్లాడుకుంటున్నాం. ఇవన్నీ రావండి. ఆయన మేఘమండలానికి ఇది 1వ రాసిన పత్రిక 4 చెప్తున్నాడు. ఆ పాఠంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని కొరతో ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడి గుంపులో ఉంటున్నావా అని ఆలోచించుకోవాలి. మధ్యాహ్నకాల సమయంలో మనము సహాయం చేసేవారుగా, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో పాల్గొనవలసిగా తెర వెనక నుండి స్త్రీలుగా భర్తకి, కుటుంబానికి సపోర్ట్ చేయాలి. అదే సహకారి. నెంబర్ 1. నెంబర్ 2 మాదిరి అంటే లోపడుట. యేసుప్రభు యొక్క జీవితం చూస్తే కనుక ఆయన జీవితం స్త్రీలకు మాదిరిగా ఉంటుంది. పురుషుడు ఎలాగో స్త్రీకి తలగా ఉంటాడో అలాగే తండ్రికి, క్రీస్తుకి తండ్రి తలగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి భయపడే స్త్రీ కూడా తన భర్త విషయంలో అలాగే ఉండాలి. నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఒకవేళ అదేనా ఫెయిల్యూర్ అయితే వాళ్ళ మీద వేసేస్తాం. ప్రతి నిర్ణయం మనమే తీసుకుంటాం, కానీ నిర్ణయాలు ఏదైనా ఫెయిల్యూర్ అయితే భర్త మీద వేసేస్తాం. ఎక్కడ మరి సాతాను మోసగించాడు అవని అదే మనము చేస్తున్నాం. ఆ ఏదైనా తోటలో మరి ఆ యొక్క సాతాను చేసిన లక్షణము మనం కూడా చేస్తుందండి. 1వ తిమోతికి రాసిన పత్రిక 2:14 ఆ యొక్క ఏదైనా చేసిన
ఈనాడు క్రైస్తవ మరి విశ్వాసులుగా ఒక కుటుంబానికి ఒక భర్తకి భార్యగా మనం ఉండలేకపోతున్నాం. లూసిఫర్ యొక్క తిరుగుబాటు ద్వారా పాపము లోపలికి ప్రవేశించింది. అలాగే మరి మనం కూడా ఎక్కువ పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలని మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని అధికారానికి అనుకోత లోపడే గొప్ప శక్తి మనకిచ్చాడు, కానీ మనము లోపడే విధంగా మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ఒక భార్య భర్తకు లోబడినప్పుడు నిజానికి అక్కడ గొప్ప అధికారం కనిపిస్తుంది, గొప్ప ఆశీర్వాదం కనిపిస్తుంది. అలాంటి ఆశీర్వాదం ఆసక్తి మనలో ఉండాలి. అలాంటి లోబడి దేవునికి అటు భర్తకి సంఘానికి మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. రెండవ వచనం. మూడవది గుణవతి అయిన భార్య. ఇక్కడ సాతాను అవ్వని ఏ విధంగా మోసం చేశాడో స్త్రీలమైన మనల్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. దేవదూతలు ఎలా తిరుగుబాటు చేయాలని ఆలోచన తప్పుదో పట్టించి మరి అలా చేశాడో దేవదూతల్ని, అలాగే ఈ రోజు కూడా మిస్పరైన మాటలతోటి, అద్భుతమైన మాటలతోటి, మనల్ని ఆకర్షించే మాటలతోటి మనల్ని మరి తిరుగుబాటు చేసే భార్యగా లేకపోతే తిరుగుబాటు చేసే కుటుంబంలోని వ్యక్తిగా చేస్తున్నాడు. అయితే తిరుగుబాటు నాటి కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎడారి కంటే భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం ఈ మాట చెప్తూ ఉంది. ఒకవేళ భార్య గుణవతైన భార్య ఉంటే కనుక ఆ భర్తను రాజుగా చూస్తుంది. ఆ రాజుగా ఉన్నటువంటి ఆ ప్రాసాదంలో ఈమె మహారాణిగా ఉంటుంది అని వాక్యము ప్రోవెర్బ్స్ 12:4లో చెప్తుంది. ఆత్మీయంగా చెప్పుకున్నట్లయితే ఈ గృహము ఒక రాజగృహంగా ఉండాలి, ఎడారిగా కాకుండా ఉండాలి అంటే నీవు దేవునికి లోబడి మరి గుణవతైన భార్యగా ఉండాలని చెప్తున్నాడు. అనుకోగలిగిన ఆత్మ కావాలి, అది చాలా విలువైనది. 1వ పేతురు రాసిన పత్రిక 3:4లో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ యొక్క ఏక శరీరమై ఏక మాటగా నిలబడాలి. కాబట్టి మీ పిల్లలు ద్రాక్షవల్లి వలె ఒలివ మొక్కల వలె ఉంటుందని ఈ మధ్యాహ్నకాల సమయం నేను వాక్యం ఇది కాదండి నేను సెలెక్ట్ చేసుకున్నది, మరి గురించి మాట్లాడాలని వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తన పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతున్నాను. నెంబర్ 4, పరిచారకుడుగా. మన ఇళ్లలో పరిచారకులుగా ఉంటున్నాము. కొత్త నిబంధనలో కనిపిస్తుంది పరిచారకం అంటే ఏంటంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టుట, రాత్రి ఉండడానికి చోటు ఇవ్వడం, అక్కడ ఉన్న వారికి స్థలం ఇవ్వడం, ఇవన్నీ రోమపత్రిక 12:13లో కనిపిస్తుంది. 1 పేతురు 4:9లో కనిపిస్తూ ఉంది. ఆర్థిక విషయంలో ఇంట్లో భార్య ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఆ యొక్క ప్రవర్తన కేవలం ఇంటికే ఫలితం కాకుండా యేసు ప్రభు శిష్యుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న ఆతిథ్యాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 18:8లో ఆతిథ్యం ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరైనా వస్తే కనుక మరి మన పుట్టింటి వాళ్ళు వస్తే కనుక ఏం చేస్తామండి? మనకు తెలిసి అన్ని విషయాలు నేను చెప్పగలరా? పుట్టింటి వాళ్ళు వస్తే ఏం చేస్తాం? మటన్ ఎంత కిలో ఇప్పుడు? ఎంత అండి? తెచ్చేది పాపం వాళ్ళే, వండేది ఎవరు? మనం. అదే అత్తగారు వస్తే ఉంటుందా? ఆలోచించాలి మనం. చక్కగా రంగురంగులు సీతాకోక చిలుకలు లాగా ఉన్నారు. ఎందుకు అంటే సౌందర్యము కలిగిన మరి స్త్రీలుగా ఉంటున్నాం మనం. ఎందుకు అంటే మరి పురుషులు ఎంతలోకి తీయబడ్డారండి? పురుషులు ఎంతలోకి తీయబడ్డారు? స్త్రీలు ఎంతలోకి తీయబడ్డారు? ఇక మీరే అర్థం చేసుకోండి ఎవరు అందంగా ఉన్నారు. ఇంత అందమైన జీవితం మనకి ఇచ్చాడు, ఇంత అందమైన ఆధిక్యత మనకి ఇచ్చాడు, కానీ మనము దాన్ని త్రోసివేస్తున్నాం. నెంబర్ 5, తల్లిగా. కుటుంబంలో తల్లిగా మనం ఉండగలుగుతున్నామా? మనం బిడ్డలకు ఏం నేర్పిస్తున్నాం? బిడ్డలు ఏ విధంగా చూస్తున్నాం? వెస్లీ గారి గురించి చాలా స్టోరీ ఉంది. సూసన్ తన కుమారులు 11 మందిలో వాళ్ళందరినీ స్వార్థంగా చేయడానికి గల కారణం మోకరించి ప్రార్థన చేసింది. మన బిడ్డల కోసము మరి ప్రార్థన చేయగలుగుతున్నామా? రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేసే కనుక మీ పిల్లలు అత్యున్నత స్థితిలో ఉంటారు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. నెంబర్ 7, క్రీస్తుకు సాక్షిగా మన నోటి ద్వారా మీ పొరిగింటికి కానీ ఇంట్లో కానీ ప్రతి వారు కూడా మనము సువార్త చెప్పేవారిగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:5వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఉన్నారు ఈ యొక్క సువార్తలో చాలా కనపడుతున్నారు స్త్రీలు. ఆ స్త్రీల గురించి నేను చెప్పడానికి మరి సమయం లేదు కాబట్టి నేను కొత్త చెప్తున్నాను. స్త్రీలు కుటుంబంలో ఏమీ చేయకూడదు, స్త్రీలు సమాజంలో ఏమీ చేయకూడదు.
చేయకూడదు, స్త్రీ సంఘంలో ఏమీ చేయకూడదు. ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే కనుక చేయాల్సిన విషయాలు మనకు బోధపడతాయి. మనం చేయాల్సింది ఏంటంటే గృహ జ్యోతిగా, కుటుంబ జ్యోతిగా, సంఘ జ్యోతిగా, ఈ యొక్క లోకంలో నరజ్యోతిగా, ప్రకటించే జ్యోతిగా మనం ఉండాలని దేవుడు స్త్రీలుగా పుట్టించాడు. గొప్ప శక్తి స్త్రీలకు ఉందండి. ఆ స్త్రీ శక్తి ఏంటో తెలుసా? ఏంటండి? స్త్రీ వెలిగించగలదు, స్త్రీ మండించగలదు, స్త్రీ వెలిగించమంటే కాదండి, వెలిగించమంటే మండించగలదంటే ఏం చేస్తున్నాం మనం? ఆర్పివేయగలదు. అంత శక్తి మనకి ఇచ్చాడు. వెలిగించగలదు, మండించగలదు, ఆర్పివేయగలదు, లాస్ట్ వన్ మంట పెట్టగలదు. కదండి? ఇంట్లో మంట కానీ కోపం కానీ ఏదైనా రావాలంటే మెయిన్ కారణం ఏంటండి? పోనీ వాళ్ళు వచ్చే కలిసారు, ఒక క్షణం ఆగితే ఆ సమయం అంతా మనదే, మిగతా టైం అంతా మనది. అవునా? ఎప్పుడు అన్నం పెట్టేటప్పుడు, కూర్చున్నప్పుడు, టీవీ చూసేటప్పుడు, అన్ని బయటకు వెళ్ళేటప్పుడు టైం అంతా ఎవరిది? ఆ ఒక్క క్షణం ఆ కోపం వచ్చినప్పుడు కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే కనుక మిగతాదంతా ఆధిపత్యం అంతా ఎందుకు? వంట చేసేది మనం, పెట్టేది మనం, వడ్డించేది మనం లేకపోతే ఒక్కరోజు మీరు మంచి పెట్టండి, ఎలా ఉంటుంది? ఇల్లు వంటగా ఎలా ఉంటుందా? ఉండదు. ఉప్పు ఎక్కడ ఉందో తెలియదు, పప్పు ఎక్కడ ఉందో తెలియదు. ఒక్కరోజు వాళ్ళని చేయమంటే చేసుకోలేదు. డిపార్ట్మెంట్ అంతా మనదే, హోమ్ డిపార్ట్మెంట్. మరొకటి మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీ జెంట్స్ అంటే మీకున్నటువంటి మీ భర్తలు మీ చేతిలో ఉండాలి. అంటే ఎక్కడ కట్టుకోవాలి? ఎక్కడ? చాలా మంది జెంట్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళు వినర్లేండి. ఇదే నా వైపు చూడండి. నేను కట్టుకోవాలంటే ఏం చేయాలి? చాలా మంది అత్తలు ఉంటారు, ఏమంటారు? నా కొడుకుని నా మాట వింటున్నా. ఇదివరకు వాడు నా మాట ఎలా వినేవాడు? నా కోసం ప్రాధాన్యత. 2 అబ్బాయిలు, 2 అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వాళ్ళు వచ్చినాక మరి నేనేం చేస్తాను? ఇప్పుడైతే శుభ్రంగా ప్రసంగాలు వేస్తున్నాను. ఇక కుంగం కట్టుకోవడం అంటే కుంగం కట్టుకోవడం కాదండి. వాళ్ళు మన మాట వినాలి. మనం ప్రేమించాలి అంటే మనం చేయాల్సింది ఒకటేనండి. ఏం చేయాలండి? మంచి ఫుడ్ పెట్టండి. ఏంటండి? ఫుడ్ పెడుతున్నారా? అస్సలు ఏమండి నాకు తన్నట్టుకుంది, వచ్చాడు కూర పట్టుకురండి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయింది. ఎవరి వల్ల? అవునా? మన వల్ల ఉంది. వాళ్ళకి మంచి వ్యాపారం మన వల్లే జరుగుతుంది. వాళ్ళని ప్రేమించండి, కుటుంబాలు ఆశీర్వదించబడుతుంది. సరే, ఒక్కొక్కసారి ఎగైనిస్ట్, ఫ్యామిలీ ఎగైనిస్ట్ అయినా కానీ నో ప్రాబ్లం. మీరు మంచి వాళ్ళను కొమ్ము కట్టుకోవాలని ఆ సామెతని నా మాట లేదు. మనం ప్రేమించాలి అంటే ముందు మనం ప్రేమించాలి, మన ప్రేమను చూపించాలి. అది పిల్లలు మార్గదర్శకంగా చూస్తారు. వాళ్ళు మన పిల్లలు మనం ప్రేమించేవారుగా మరి ఉండాలి. ఈ యొక్క మన సంఘాల్లో మనం వెలిగించేవారిగా ఉన్నామా? సంఘాల్లో ఉద్యోగం తెచ్చేవారిగా ఉన్నామా? లేకపోతే ఆపివేసేవారిగా ఉన్నామా? ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉన్నామా? ఆయన రాకడ వెతబడే సంఘంలో ఉన్నామా? ఆయన మధ్యాహ్నానికి చేరుకోవడానికి అలాంటి అవకాశాలు మనం దేవుడికి ఇస్తున్నామా? సంఘంలో అలా ఉన్నాయా లేవా మనం ఆలోచించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు దాకా బుర్రకథ విన్నారు కదా. నేను అంతా మెసేజ్ కూడా బుర్రకథ లాగానే చెప్తాను. ఎందుకంటే మీరు అందులోనే ఊగుతున్నారు ఇందాక నుంచి. అటు ఇటు తిరగొద్దన్నాను, తిరుగుతూనే ఉన్నారు. మరి అటు ఇటు చూడొద్దన్నాను, చూస్తూనే ఉన్నారు. ఇంకా దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఆయనకి సమయం ఇవ్వాలి. ఆయన మనతో మాట్లాడతాడు, నేను కాదు మాట్లాడేది. కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. ఎక్కువ సమయం కూడా లేదు మనకి. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరి ఆ సుగుణాలన్నింటినీ మూటగట్టి ఒక రూపకల్పన చేసి జీవాన్ని పోసి జీవించే ప్రాణిగా చేసి సాటి అయిన సహాయం అని మనకు పేరు పెట్టాడు. ఏ పేరండి? రాసుకున్నారా? మనం ఎవరండి? సాటి అయిన సహాయం అంటే ఏంటి అర్థం? సహాయం చేసేవారుగా. సర్వోన్నతైన దేవుడు ఉన్నత ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో, అమూల్యమైన తలంపుతో ఎవరు నిర్మించాడు? స్త్రీని నిర్మించాడు. అందుకనే అంత సౌకుమార్యంగా ఉంటాం, అందుకే ఇంత సొగసుగా ఉంటాం, అందుకే ఇంత చెప్పండి గయ్యాళిగా ఉంటాం.
తెలిస్తే ఉంటుంది. అప్పుడు ఏమంటారు, అమ్మో వస్తుందని ఇంటి చెడిపోతుంటారు. ఎందుకు? కానీ దేవుడు మన ఉద్దేశంతో చేయలేదండి. దేవుడు ఉత్తమముడు కనుక ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు, ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఇస్తాడు, ఉత్తమంగా తీర్చిదిద్దుతాడు. ఉత్తముడైన దేవుని కుమార్తెగా యేసు రక్తంలో విమోచించబడి క్రీస్తు ప్రభుని గుణాతిశయం ప్రచురము చేయడానికి మనల్ని ఉత్తమురాలిగా ప్రకాశించే స్త్రీగా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా అనండి. వెరీ గుడ్. ఎందుకంటే నిద్రపోద్ది. స్త్రీలుగా మన బాధ్యత, స్త్రీలుగా మనకి దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఏం చేస్తున్నాం, మన బిడ్డలు ఏం చేస్తున్నాం, మన సంఘాలు ఏం చేస్తున్నాం, సంఘ కాపాడు ఏం చేస్తున్నాం, అది ఆలోచించాలి. దేవుడికి ప్రతి దానికి మనం ఆన్సర్ చెల్లించాల్సిన అవసరం మనకుంది. సౌందర్యాన్ని మించిన స్త్రీకి ఒక ముఖ్యం ఇచ్చాడండి. అదేంటంటే గుణము. గుణము చాలా ప్రధానమైనది. అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముద్దుల కంటే అమూల్యమైనదని బైబిల్లో రాయబడింది. ఒకవేళ గుణము లేకుండా అందచందాలు కలిగి ఉంటే కనుక అది వివేకము లేని సుందర స్త్రీ. దేనితో అంటే స్త్రీ కంటితో పోలుస్తున్నారు. కంటికి ఉన్నటువంటి ముట్టుకున్నటువంటి బంగారు కంటితో పోలుస్తున్నారు. నేటి ప్రపంచంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆకాశ వీధిలో సౌరిస్తున్నారు, అంతరిక్షంలో పయనిస్తున్నారు, అగగజాలలో శోధిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఏడుస్తూనే ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. స్త్రీలు ఎందుకు బలహీనంగా ఉన్నారంటే మనము సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మనము మరి నేటి రంగాలలో ఎంతో మంది ముందుకు వెళ్తున్నప్పుడు కానీ ఆధ్యాత్మిక స్థితిలో చాలా వరకు వెనుకబడి ఉన్నాము. సమాధాన సంబంధంతో ఏక మనసుతో ఉండలేకపోతున్నాం. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడలేకపోతున్నాం. ప్రేమ, సత్యము, సమాధానము, క్రీస్తువులే ఈ విషయాల్లో ఉండలేకపోతున్నాం. దేవుని సంకల్పం ఏంటో తెలుసా? వీటన్నిటిలో మనం సంసిద్ధత చేయడానికి ఇలాంటి మీటింగులు పెట్టడం జరుగుతుంది. స్త్రీలు అనువుగా ఉండాలి. అలాగే స్త్రీగా పుట్టినందుకు చాలా మంది ఎందుకు నేను స్త్రీగా పుట్టాను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ స్త్రీగా పుట్టినందుకు దేవుని మనం స్తుతించాలి. బైబిల్లో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ గురించి నేర్చుకోవడానికి దేవుడు బైబిల్లో వాళ్ళందరినీ పెట్టడం జరిగింది. స్త్రీలు అందరూ చాలా మంది స్త్రీలను చూస్తే పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే అసూయతో పోటీ పడుతూ ఉంటారు, అందచందాలకు పోటీ పడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను కనుగొని వారి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో, అనుకరించాల్సింది ఏంటో, పాటించాల్సింది ఏమిటో క్రైస్తవ స్త్రీగా ఈ బద్ధకాల సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దేవుని యొక్క సృజనాత్మక శక్తితో మంచి అపూర్వమైన సృష్టిని చేశాడు. దేవుని హస్తకళ నైపుణ్యతను చాటి చెప్పే సజీవమైన అద్భుత కళాఖండమే స్త్రీ. ఒకసారి చప్పట్లు కొడతారా మీరు గట్టిగా? స్త్రీ తన పాత్రను పలు కోణాల్లో సమర్థవంతంగా మరి పోషిస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా చాలా పాత్రలు పోషిస్తూ ఉంటుంది. పిల్లల్ని మరి పుట్టినప్పటి నుంచి పెంచి వాళ్ళని మరి మంచి స్థితిలోకి వచ్చే వరకు తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తన సృష్టికర్తైన దేవుని మహిమ పరిచేస్తుంది. తన జన్మతను సార్థకత చేసుకుంటుంది. ఎవరండి? దేవుని కలిగిన స్త్రీ. యోగ్యురాలైన సహచరిగా భర్తకు కిరీటమై ఘనతనిస్తుంది. మాతృత్వ విలువలను తెలుసుకొని బాధ్యతాయుతమైన తల్లిగా, దేవుని కుమార్తెగా, సద్గుణశీలిగా, వినయ విధేయతో కొనియాడుతూ దేవుని ఇంటికి, తన ఇంటికి ఎనలేని ఖ్యాతి తెస్తుంది. ఇది స్త్రీ సాధకత. స్త్రీ జన్మం గురించి మాట్లాడతాను. సాధారణంగా స్త్రీలు అంటారు చాలా మరి మేము లేని వాళ్ళము, అబలము, వీకుతో ఉన్న వీక్నెస్ అంటాం. మనం కాదండి. స్త్రీ సహచర్య దేవుడు స్త్రీని సహచర్యము చేసేవారిగా, సహకారము నరునికి అందించేవారిగా దేవుడు ఎంత ఉద్దేశంతో ఉంచాడో చూడండి. కుటుంబంలో భార్య భర్తలు ఉంటే నా కుటుంబం నిండుకుండగా ఉంటుంది. భర్త లేకపోయినా ఇబ్బందిగా ఉంటుంది, భార్య లేకపోతే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి దేవునికి మహిమకరంగా పాత్రలుగా ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనల్ని ఉంచాడు. అందుకు దేవునికి స్తుతి చెల్లించాలి. మనం ఒక స్త్రీగా దేవుని రాజ్యానికి పాటుపడాలి అంటే అనేక సంఘాలు జీవింపబడుతున్నాయి. అనేక సంఘాలు బుధవారం, శుక్రవారం, శనివారం అనేక సంఘాల్లో దేవుని వాక్యం వెదజల్లుతున్నారు. మొదటి ప్రార్థన జరుగుతుంది. 40 దినాల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అంటే కేవలము స్త్రీ
వెళ్ళాలి కాబట్టి మనకి ఎక్కువ సమయం ఉంది కాబట్టి దేవుని రాజ్య స్వార్థలో మరి మన పరిచయంలో పాటుపడటానికి నా వంతు కృషి అనగా దేవుడు నన్ను సృష్టించాడు అని దేవుని దివ్య సేవలో దేవుని స్తుతించు ప్రతి ఒక్కరిగా మనం ఉండాలి. ఎందుకు పుట్టామో ఆన్సర్ లేని జీవితంతో జీవించకూడదు. ఎందుకు ఉంటున్నామో దేవుని తెలుసుకోవాలి. పుడమిలో ఫలించుమా ఫలమిచ్చు ద్రాక్షవల్లిగా, పుడమిలో ఫలించుమా ఫలమిచ్చు ద్రాక్షవల్లిగా, నేల రాలిన పువ్వులా, నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలో. పరిమళం మిగిలింది. స్త్రీగా మనం ఉన్నప్పుడు, స్త్రీగా మనం జీవిస్తున్నప్పుడు కుటుంబంలో కానీ సంఘంలో కానీ స్పందించే వారిగా ఉండాలి. సజీవ సాక్షులుగా ఉంటున్నాము. స్త్రీ జన్మను సార్థకత చేసుకోవాలి. అందుకని దేవుడు సజీవమైన దైవకళ ఉట్టిపడుతూ పరమశిల్పి అయిన దేవుని హస్త కళ నైపుణ్యం చాటి చెప్పే విధంగా లోపరహితమైన పరిపూర్ణ సౌందర్యం గల స్త్రీగా మనల్ని పవిత్ర జన్మలో ఉంచాడు. చెప్పండి పడదాం ఒక్కసారి. మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నందుకు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవా, ఇలాంటి స్థితి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. హార్ట్ అటాక్ ఎవరికి వస్తున్నాయండి? హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తున్నాయి? ఆడవాళ్ళగా మగవాళ్ళుగా? ఇప్పుడు అప్పుడు కొంతమంది రీసెర్చ్ చేశారు. ఎవరికి మరి హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే మధ్యాహ్నం ప్రార్థన చేయని వాళ్ళకి వస్తుందంట. ఇప్పుడు చెప్పండి, మీరు మధ్యాహ్నం ప్రార్థన చేస్తారా చేయరా? మధ్యాహ్నం ప్రార్థన చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ రావట్లేదంట. నిజమేనా? మీరు మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రేమను వెదజల్లే వారిగా దేవుడు పూదోటిగా మనల్ని ఆయన సంఘంలో విరపూసే పుష్పాలుగా ఉంచాడు. స్త్రీ జన్మలోని ఉద్దేశం అదే. కానీ మనం ఏం చేస్తున్నాం? కారు ద్రాక్షాలు కాస్తున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, ఇంతకంటే నీకేం చేయాలి? నేను ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాను, ఆ సత్తువ కలిగిన సమభూమిలో పెట్టాను, కానీ కారు ద్రాక్షాలు కాసా. ఈ మధ్యాహ్న దర్శనంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కారు ద్రాక్షాలు కాస్తున్నావా? దేవుని శక్తిని పొందుకొని దేవుని సమరూపంగా జీవించగలుగుతున్నావా? ఆయన స్వరూపంలో ఉండగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని కలిగి నువ్వు జీవిస్తున్నావా? రెండవ రాకడ వస్తుందండి. దానికి అనేక రీజన్స్ ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. మరి ఇరాన్ ఇస్రాయేల్ వార్ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని చెప్పేశారు మూడవ ప్రపంచ యుద్ధం చేస్తుందని. మూడవ ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకు రాదు అంటే ఇంకా చాలా జరగాలి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 39వ అధ్యాయము జరిగితేనే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది. అందులో ఏముంది? రోషునకు అనగా గోగునకు మాగోగునకు అభిముఖుడు ఇలా మాట్లాడు అంటుంది. గోగు మాగోగు అనేది ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు. మనకి హిమాలయాస్ ఎలా ఉన్నాయో ఆ దేశంలో గోగు మాగోగు ఎక్కడున్నాయి? రష్యా దేశంలో హిమాలయ పర్వతాలు లాంటి వాటికి అభిముఖుడు ఇలా మాట్లాడు. రష్యా దేశంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అభిముఖుడుగా ఉన్నాను, రష్యాని టాలరేట్ చేయని చెప్తున్నాడు దేవుడు. రష్యా యొక్క మరి అతి ఉగ్రమైన మరి భాగం ఏంటి అంటే ఇశ్రాయేలును నాశనం చేయడానికి ప్రపంచ పటంలో రష్యాని నామరూపాలు లేకుండా, ఇశ్రాయేల్ దేశం నామరూపాలు లేకుండా ఛాలెంజ్ చేసింది రష్యా దేశం. ఆ అభిముఖుడు ఇలా మాట్లాడు. రోషునకు అనగా, వాక్యం తీశారా? రోషునకు అనగా మేషకులకు తుబార్లకు అని అంటారు. రోషునకు అంటే యెషయా గ్రంథము 705 సంవత్సరాల క్రితం ఆయన బీసీలో రాసినటువంటి ఆ యొక్క యెషయా ప్రవచనము ఇంకా నెరవేరలేదండి. రోషు అంటే ఇప్పుడున్నటువంటి రష్యా సర్వనామము రోషు. అంటే అప్పుడు యెషయా రాసినప్పుడు రష్యా లేదు. మేషకులకు అంటే రష్యా రాజధాని మాస్కో లేదండి. తూపాలు ఇప్పుడున్న టర్కీ లేదండి. కానీ దేవుని ప్రవచనం నెరవేరబోతుంది. ఇవన్నీ జరిగితేనే రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడ రావాలి అంటే దేవాలయం కట్టబడాలి. దేవాలయం కట్టబడాలి అంటే వారికి ఎర్రని పెయి సంఖ్యాకాండం 19వ అధ్యాయము మరి ఎర్రని పెయి దొరకాలి. ఆల్రెడీ దొరికింది. దానికి మెలోడీ అని పేరు పెట్టారు. సర్చ్ చేస్తున్నారు. ఇంకా ప్రపంచం ఘోషిస్తుంది. మనం ఎక్కడున్నాం? మన పిల్లలు ఎక్కడున్నారు? మనం ఏం చేస్తున్నాం?
ఈ యొక్క అందరూ వచ్చేస్తారు, రెండో రాకడ వచ్చేస్తుంది, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. కాదండి, ప్రవచనాలు మన మధ్యలో ఉన్నాయి. ప్రవచనాలు జరిగిన తర్వాతే అంతం వస్తుంది. అప్పటి వరకు ఈ సువార్త ధ్వని ఆగదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రీస్తు సాక్షులుగా ఉన్నాము. క్రీస్తు పరిమళ సువాసన తైలముగా ఉన్నాము. ఆ యొక్క పరిమళ తైలపు సువాసన వల్ల మనం వ్యాపించాలని దేవుని ఉద్దేశమైంది. నీ పరిమళ పుష్ప సుగంధములు నారో హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారో హృదయమును నింపినవి. వాక్యం ఆపేస్తాను, ఎందుకంటే సమయం అయింది. ఇంకా చాలా చెప్పాలి. భోజనం ఎక్కడికి వెళ్ళదు కదా, ఎక్కడికి వెళ్తుందా? మరి ఎందుకు అట్లా ఎగబడి వెళ్తూ ఉన్నారు? క్రైస్తవులంటే క్రమం. నేను ఇక్కడ వాక్యం ఆపేస్తాను. క్రైస్తవులంటే క్రమం, క్రమం కలిగి జీవించాలి. క్రమము లేకపోతే దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవారు రారా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో శక్తి కావాలి, మన కుటుంబానికి శక్తి కావాలి. మనం దేవుళ్ళు సంతరించుకొని జీవించాలి అంటే మనం ఆత్మాభిషేకం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యం నేను చెప్పలేదు, కానీ దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి హృదయంతో మాట్లాడుతున్నాడు. మీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, వ్యర్థము కాదండి. నేను ఎంతో శ్రమపడి అక్కడి నుంచి ఆయన్ని చూచాను. నాకు చాలా కేసులు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే సంఘంతో మాట్లాడడం నాకు ఇష్టం. నేను కాదు, మీరు మోకరించి నిలబడితే ఆయన దేవుడు మీతో మాట్లాడతాడు. ఒక్కసారి నిలబడదామా? అందరం ఒక్కసారి నిలబడదాం. దేవుడు ఒక్కసారి మనం మాట్లాడదాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అమ్మా. నేను ఒక్కొక్కరికి పేరు చెప్పను, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆకాశం వైపు చేతులు ఎత్తుదాం. మనకున్న సమస్య ఆయన చూస్తున్నాడు, మనకున్న ఇబ్బంది ఆయన చూస్తున్నాడు, మనకున్న శోధన ఆయన చూస్తున్నాడు. అయ్యో, భర్తలు వినటం లేదు, భర్తలు మూర్ఖంగా ఉన్నారు, భర్తలు అవిధేయతలో ఉన్నారు. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి అమ్మా. కొన్ని కుటుంబాలుగా విడిపోతున్నాయి. భార్య భర్తలు వేరే జీవిస్తున్నారు. భార్యలారా, మీ భర్తలను ప్రేమించండి. అయ్యో, ఎంత ప్రేమించినా సరే వాళ్ళు నీ మాట వినటం లేదు కదా. ఎవరి వైపు చూద్దాం. ప్రభువా, నా భర్తను మార్చయ్యా, మా భర్తను మార్చయ్యా, ప్రార్థన చేద్దాం. చేతులు ఒక్కసారి పైకెత్తుదాం. భార్యల కొరకు ప్రార్థన చేద్దాం. విననల్లని భార్యలు ఉన్నారు, వార చూపులు చూసే భార్యలు ఉన్నారు. నాయన, ఎంతో మంది ఒంటరిగా జీవిస్తున్నారయ్యా, ఎంతో మంది సఖ్యత లేకుండా జీవిస్తున్నారు. ప్రభు, ఒక్కసారి వాళ్ళ స్వరము మీరు వినయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా ఎంతో మంది తల్లిలో ఆక్రందన చేస్తున్నారయ్యా, ఎంతో మంది బాధపడుతున్నారు నాయన, ఎంతో మంది వాళ్ళ హృదయాన్ని ప్రభు నీ ముందు పెడుతున్నారయ్యా. ఒకసారి ప్రభు వాళ్ళని దర్శించండి, దర్శించండి, దర్శించండి ప్రభు. వాళ్ళ కుమార్తెల వరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, వాళ్ళ కుమారుల వరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రేపు మొదటి జాబులు వేసి పసుపుల కొరకు ప్రార్థన చేయమని మాట్లాడుతున్నాం నాయన. ఏ హృదయంతో మాట్లాడడం నాకు తెలియదు. అమ్మాను ప్రార్థన చేయడం లేదు, అమ్మాను మోకరించి విన్నపన చేయడం లేదు. అందుకని నీ కుటుంబం అలా ఉంది, నీ బిడ్డలు అలా ఉన్నారు, ఎవరితో మాట్లాడేవారు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఒక్కొక్కరిని దర్శించండి, దర్శించండి ప్రభు. ఆయన మాట్లాడే
అడిగారో ప్రభా, ఎవరు అడిగారో ప్రభా, నా కుమారుడు నా కుమార్తె నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనలకు సమర్పరుస్తారని ప్రభా, ఇచ్చిన వాగ్దానం వీళ్ళ పట్ల నెరవేర్చని అడుగుతున్నాము తండ్రి. నాయన కుటుంబాలుగా ప్రభా నేను ప్రేమించి వారిగా ఉంచమని అడుగుతున్నాము తండ్రి. నాయన సంఘాలను దర్శించండి ప్రభా, సంఘాలు ప్రభా ఉద్యోగమే పుట్టాలైనా ఉద్యోగమే పుట్టా ప్రభా, నాయన చెప్పిన స్థితిలో ఉండేలా సంఘ విశ్వాసం లేకపోతే ప్రభా ఒప్పుడు గొప్పమని అడుగుతున్నాము తండ్రి. సంఘ కాపులను సంఘ విశ్వాసాలను కాపాడండి, సంఘ కాపుల సంఘాలను కాపాడండి, సంఘ కాపుల కుటుంబాలను కాపాడండి, తల్లిగారిని తండ్రి గారిని కాపాడండి, వారి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సంఘాలను ప్రేమిస్తున్నారు ప్రభా, వాళ్ళ మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా మీ సేవలను కొనడానికి సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడలేదు, మీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసినందుకు స్తోత్రాలు. మా వారిని ప్రార్థన చేస్తున్నాం నాయన. అనేక మంది జైల్లో ఉన్నారు ప్రభా, అనేక మంది ప్రభా దూర ప్రాంతాల్లో ఉన్నారు, అనేక మంది తిండి లేకుండా ఉన్నారు, అనేక మంది నిద్రలు లేకుండా ఉన్నారు, అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి ఈ సమస్యలు ఇక్కడ తీసివేస్తున్నందుకు మీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ ఎంతమంది అయితే కన్నీరు కాచి ప్రార్థన చేశారు, ఇంటికి వెళ్ళబెట్టలే ప్రభా గొప్ప సూచన తెలియని వాళ్ళకి దయచేసి మహిమ పొందమని ఇంతవరకు మీ మాట ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మా పాటల ద్వారా మా వాక్యం ద్వారా మీరు కనపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు అక్కడ ఆలస్యం అయితే మళ్ళా మేమందరం కలుసుకుని సూచవారికి మాకు దయచేసి మహిమ పొందమని నజరేస్తున్నాం పేరిట వినయంతో బ్రతిలాడి వేడుకొచ్చున్నాం తండ్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.